హలో అండి అందరికీ. మనం ఇంట్లో వండుకునే వంటల్లో కొన్ని రెసిపీస్ కేవలం ఫుడ్ మాత్రమే కాదు కదండీ! అవి మన మెమోరీస్ కూడా కదా! అలాంటి ఒక స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ మన బెల్లం గవ్వలు. చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ కిచెన్‌లో ఈ గవ్వలు చేస్తుంటే ఆ స్వీట్ స్మెల్ మొత్తం ఇల్లంతా గుమ్మరించేది కదండీ! మీలో ఎంతమందికి గుర్తుంది అనేది కామెంట్ చేయండే. ఈరోజు ఆ ట్రెడిషనల్ స్వీట్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం పదండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్పుతో హాఫ్ కప్పు మైదా, ఒక 2 హాఫ్ కప్పులు చపాతీ పిండి తీసుకున్నాను. ఇందులో 1/4 కప్పు వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గోధుమ రవ్వని యాడ్ చేసుకోవడం వల్ల గవ్వలు మనకి క్రిస్పీగా వస్తాయి. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసి అదేవిధంగా ఒక 5 స్పూన్స్ వరకు గీని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. కొంచెం కొంచెం వాటర్ పోసి సాఫ్ట్గా ప్రిపేర్ చేయాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. స్టఫ్ని ఒక 5 మినిట్స్ రెస్ట్ చేస్తే గవ్వలు సాఫ్ట్గా వస్తాయి. 5 మినిట్స్ తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకుని గవ్వల షేప్లో చేసుకోండి. నేను ఇక్కడ అప్పక యూస్ చేస్తున్నాను, అప్పకతో చేసుకుంటున్నాను. మీరు కూమ్తో అయినా చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర గవ్వల ప్లేట్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. తర్వాత స్లోగా గవ్వలు వేసిన తర్వాత వాటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. అప్పుడే మనకి బయట లోపల కూడా బాగా కుక్ అవుతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన రెస్ట్ చేసుకోండి. నిజంగా ఆయిల్లో గవ్వలు వేగుతున్నప్పుడు స్మెల్ వస్తుందండి, అమేజింగ్. మనం బెల్లం సిరప్ కోసం 2 కప్స్ వరకు, హాఫ్ కప్పుతో 2 కప్స్ వరకు బెల్లాన్ని అయితే వేసుకున్నాను. ఈ రెడ్ కప్ ఉంది కదండి, అది హాఫ్ కప్ మాట. ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మెల్ట్ అవుతున్నప్పుడే కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకోండి. బెల్లం గవ్వలు చాలా టేస్టీగా వస్తాయి. పాకం థిక్ కన్సిస్టెన్సీ రావాలి, అంటే తీగ పాకం వచ్చే వరకు కూడా మెల్ట్ చేయాలన్నమాట. అప్పుడే గవ్వలు టేస్టీగా వస్తాయి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నింటినీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ప్రతి గవ్వ మీద బెల్లం కోటింగ్ పడేలా ఈవెన్గా కలుపుకోవాలి. మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయాలి, చెప్పడం మర్చిపోయాను. సో ఈ విధంగా కలుపుతున్నప్పుడు కిచెన్ మొత్తం కూడా మంచి అరోమా వస్తుందండి. బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయ్యాక బెల్లం కోటింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంతేనండి, మనందరికీ ఇష్టమైన ట్రెడిషనల్ బెల్లం గవ్వలు అనేవి రెడీ అయిపోయినాయి. క్రిస్పీ అవుట్ సైడ్, స్వీట్ ఇన్సైడ్, సాఫ్ట్గా టేస్టీగా, మాటల్లో చెప్పలేమనుకోండి. ఫెస్టివల్ అయినా, స్పెషల్ అకేషన్ అయినా, ఈవెంట్స్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ అయినా ఈ బెల్లం గవ్వలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ మాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.